అఖిలభువనదీపం భక్తచిత్తావ్యసూర్యం సురగుణమునిసేవ్యం తత్వమస్యాదిలక్ష్యం హరిహరసుతమీశం తారక బ్రహ్మరూపం శబరిగిరినివాసం భావయే భూతనాదం. స్వామియే శరణమయ్యప్ప. ప్రియమైన ఆత్మబంధువులారా, ఆశతిల వారి సౌజన్యంతో మనం ఈ భక్తి అనేటువంటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకొని ఇందులో కథలకి సంబంధించినటువంటి వాటిని మనం సాధ్యమంత వరకు కూడా విశ్లేషణ చేసుకుంటూ మనం దిగగలిగిన లోతులకు మాత్రమే దిగుతున్నాము. ఇంకా దిగటానికి లోతు చాలా ఉంది. ఎంతైనా వెళ్ళటానికి ఆ ఒక లోతులోకి సరైనటువంటి కథా విధానం ఉన్నది. అలాగని చెప్పని ప్రాణాలు పోయేంత లోతుకు వెళ్ళవలసిన పని లేదు. కాబట్టి వివేకానందుల వారికి రామకృష్ణ పరమహంస గారు చెప్పినట్టుగా మనం ఎంతవరకు లోతుకు దిగగలమో అంతవరకు లోతుకు వెళితే మనం సురక్షితంగా ఉంటాము అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ విషయాలు చెప్పడం జరుగుతుంది. ఈ కృష్ణశతక కర్త చెప్తారు, అనఘులకు దేనుక ముష్టిక జనుల జెండాడి తౌర తగుభక్తి అనఘాత్మ రేవతీపతి వనగా బలరామమూర్తి యౌగదు కృష్ణ అని చెప్పేసని ఈ యొక్క కృష్ణశతక కర్త ఈ యొక్క పద్యాన్ని చెప్పటం జరిగింది. ఇతను ఎంత భక్తి శ్రద్ధలతో ఈ యొక్క పద్యాన్ని చెప్తున్నాడంటే ఆ యొక్క దేనికాసురుడు ముష్టికాసురుడు అనేటువంటి వాళ్ళందరినీ కూడా హతము చేసేసావు. ఆ యొక్క బలమైనటువంటి వాళ్ళందరినీ కూడాను అనఘాత్మ అంటే ఇక్కడికి వచ్చేటికి వీళ్ళు అనఘావ్రతము అని చెప్పేసి అని దత్తాత్రేయ చరిత్రలో చేస్తూ ఉంటారు. అనఘాత్మ అనేటువంటి దానికి ఏంటంటే ఇక్కడ పాపము లేనివాడ అనేటువంటి అర్థం వస్తూ ఉంటే వీళ్ళు ఈ అనఘ అనేటువంటి ఆవిడ ఆ ఒక్క దత్తాత్రేయుడి తాలూకు భార్య అని చెప్పేసని ఆవిడకి వ్రతం చేయాలని చెప్పేసని ఈ గురుచరిత్ర చదివిన తర్వాత ఈ అనఘావ్రతాన్ని చేస్తూ ఉంటారు. కనీసము అర్థము శబ్ద అర్థాన్ని కూడా తెలుసుకోవటం అనేటువంటిది ఉండదు. ఏదో ఒక పెళ్లి చేసేయాలి, కళ్యాణం చేసేయాలి, ఎవరికో ఒకళ్ళకి అన్నట్టుగా తాడి చెట్టుకి ఈత చెట్టుకి కలిపైనా సరే పెళ్లి చేసేయమంటే చేసేస్తారు. ఈ బ్రాహ్మణోత్తములు పిలిచి చేయడ్రా అంటే చాలు, దేనికో దానికి చేసేస్తారు పెళ్ళి. అలాగుందన్నమాట. ఇక్కడ అనఘాత్మ అనేటువంటి అంటే పాపము లేనివాడా అనేటువంటిది ఈ యొక్క పద్యంలో చెప్తూ ఉంటే ఆ యొక్క దత్తాత్రేయ తాలూకు జీవిత చరిత్రలోకి వచ్చేటప్పటికి అనఘావ్రతము అని చెప్పేసి చేసి ఆవిడకి కళ్యాణాన్ని చేస్తారు. అందుకని చెప్పేసరి అలా కాకుండా కొంచెం మనసు పెట్టి యోచన చేసి వీటన్నింటినీ గ్రహించండి. అనఘులకు దేనుక ముష్టిక ధనుజుల జెండాడి తౌర తగువు భుజశక్తి అనఘాత్మ రేవతీపతి వనగా బలరామమూర్తి ఔగద కృష్ణ అంటే ఆ రేవతీపతి అయినటువంటి ఆ బలరాముడు నీ యొక్క సోదరుడు, నీ యొక్క అంశలో ఉన్నటువంటి వాడే అనేటువంటి విషయాన్ని ఈ యొక్క కృష్ణశతక కర్త ఈ యొక్క 64వ పద్యంలో తన భావాన్ని చెప్పటం జరిగింది. ప్రియమైన ఆత్మబంధువులారా, ఇక్కడ శక్తి అనేటువంటి దాని గురించి వచ్చేటప్పటికీ ఇది ఈ మ్యూచువల్ ఇండక్షన్ అనేటువంటి పదంతో వాడతాం. ఈ శక్తి అనేటువంటి దానికి ఈ మ్యూచువల్ ఇండక్షన్ అనేటువంటిది ఎలా ఉంటుందంటే ఒక వైపున ఒక ఇనుప రాడుకి ఒక వైర్ని చుట్టి అటువైపు ఒక సప్లై ఇచ్చినప్పుడు రెండో వైపు ఉన్నటువంటి ఇంకో ఇనుపరాడికి ఇలాగే వైర్ని చుట్టి ఆ ఒక్క వైర్ నుంచి శక్తిని తీసుకోవడానికి మ్యూచువల్ ఇండక్షన్ అని అంటాం. దీనికి సప్లై ఉండదు,
సప్లై ఒకవైపు మాత్రమే ఉంటుంది, రెండో వైపు సప్లై ఉండదు. దీని తాలూకు శక్తి దానిలోకి ప్రవేశిస్తుంది. అలా ప్రవేశించేటువంటి దాన్ని మ్యూచువల్ ఇండక్షన్ అంటాం. ఈ మ్యూచువల్ ఇండక్షన్ అనేటువంటిది ఏమవుతుందంటే రెండు విధాలుగా జరుగుతుంది. ఇది అధిక శక్తి కలిగిన దాన్ని తక్కువ శక్తి చేయటమా, తక్కువ శక్తి కలిగిన దాన్ని ఎక్కువ శక్తిలోకి తీసుకువెళ్ళటమా అనేటువంటి పరిస్థితి మీదన ఈ మ్యూచువల్ ఇండక్షన్ అనేటువంటిది ఆధారపడుతుంది. ఈ ఆధారపడ్డప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి ఎక్కువ శక్తిని తక్కువ శక్తిగానా తీసుకుంటాం, తక్కువ శక్తిగా ఉన్నటువంటి దాన్ని మ్యూచువల్ ఇండక్షన్లో ఎక్కువ శక్తిగా తీసుకోవటం జరుగుతుంది. ఇట్లాగే వివేకానందుల వారు చెప్పినట్టుగా సైన్స్ మనకి ఎంత దగ్గరకు వస్తుందో, మనం ఎంత సైన్స్ని తెలుసుకోగలుగుతామో, ఆ సైన్స్తో పాటు మనకి భగవద్ దర్శనము అనేటువంటిది, మనకి భగవత్ తత్వము అనేటువంటిది మనకి చాలా తేటతెల్లంగా తెలుస్తుంది అనేటువంటి విషయం మనం గ్రహించవలసినటువంటి విషయం. ఒక ఇనుపరాడుని తీసుకుని ఒకవైపున ఈ యొక్క రాగి తీగతో మీద ఇన్సులేషన్ చేయబడ్డటువంటిది, అంటే రబ్బర తొడుగుతో ఉన్నటువంటి ఒక ఎర్ర వైరు అనేటువంటి దాన్ని, ఆ ఇన్సులేషన్ ఎర్రగా ఉన్న దాన్ని ఒకవైపు తీసుకుని ఇంకొక వైపున నలుపు, నీలమో, పసుపు ఇంకో కలర్ తీసుకుని ఈ రెండింటినీ కూడా ఆ రాడుకి చుట్టిన తర్వాత, ఆ రాడుకి చుట్టడం అయిపోయిన తర్వాత చివరి కొనలకు ఒక కొనలకి హోల్డర్ని బిగించి అక్కడ ఒక ఎల్ఈడి బల్బు పెట్టి గడ్డం చేసుకునేటువంటి ఒక బ్లేడుని తీసుకొచ్చి ఈ రెండవ కొన మీద పెడితే ఆ బల్బు వెలుగుతుంది. ఇక్కడ ఏ శక్తి ఇవ్వబడలేదు. మ్యూచువల్ ఇండక్షన్ అనేటువంటి దానికి ఏ విధమైనటువంటిది ఏంటంటే ఈ రాడ్కి చుట్టినటువంటి ఈ వైర్లలో నుంచి ప్రకృతి ఇచ్చేటువంటి ఇండక్షన్ అనేటువంటి శక్తితో వస్తున్నటువంటి ఈ యొక్క సౌరశక్తి అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాల్సినటువంటిది. ఈ బల్బు ఎలా వెలుగుతుందంటే దీనికి ఏ విధమైనటువంటి కరెంటు అనేటువంటిది ఎలక్ట్రికల్ శక్తి ఇవ్వటలేదు. దీంట్లో ఉంటున్నది ఏంటంటే ఒక ఇనుప వస్తువు అయినట్టు ఒక రాడ్ ఉంటుంది, దానికి ఒకవైపు ఎర్ర రాగి తీగని చుడుతున్నాము ఇన్సులేషన్ ఉంది, ఒకవైపున ఇన్సులేషన్తోనే ఉన్నది ఇంకో కలర్తో చుట్టి ఆ రెండింటికి కలిపి ఒక హోల్డర్ని ఇచ్చి ఆ ఒక బల్బు పెట్టి మనం గడ్డం చేసుకునేటువంటి ఒక పనామా బ్లేడ్ కానీ వేరే అదర్ బ్లేడ్ కానీ దాని మీద పెడితే ఆ యొక్క బల్బు వెలుగుతోంది. ఎలా వెలుగుతోంది? ఎక్కడుంది శక్తి? ఇటువంటివేవీ కూడా మనకి అవసరం లేదు. మనకి కావలసిన శక్తి ఏంటంటే ఒక మనిషి దగ్గరికి వెళ్తే శక్తి ఉంది, ఒక గుడికి వెళ్తే శక్తి ఉంది, ఒక పర్వతం ఎక్కితే శక్తి ఉంది అని ఇటువంటి శక్తికి సంబంధించినటువంటి మాటలు మాట్లాడతారు. కానీ ఇక్కడ ఏ శక్తి లేదు. ఒక ఇనప రాడుకి రెండు వైర్లను చుట్టి ఆ ఒక హోల్డర్ బిగించి ఒక గడ్డం గీసుకునేటువంటి ఒక బ్లేడ్ పెడితే ఈ యొక్క బల్బు వెలుగుతుంది. ఎలా వెలుగుతుంది? ఎక్కడి నుంచి వచ్చింది ఈ శక్తి? ఎవరికన్నా దీని మీద ఈ ప్రశ్న ఉద్భవిస్తుందా? లేదు. గుడికి వెళ్తాము పొద్దున్న లేస్తే అనేటువంటిది, ఇటువంటివన్నింటినీ కూడా వీళ్ళు చెప్తూ ఉంటే ఒకసారి ఈ యొక్క ప్రకృతి ఎంత శక్తివంతమైనటువంటిది అనేటువంటి విషయాన్ని వీళ్ళు మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ తేటతెల్లంగా మనకు చెప్తున్నటువంటి విషయం. ఇదే విషయాన్ని శకుంతలోపాఖ్యానంలో తీసుకుంటే ఈ శకుంతల అనేటువంటి ఆవిడ ఆ ఒక్క దుష్యంతుడికి చెప్తోందన్నమాట, దీపము వలన నుండొక దీపము జన్మించినట్లు అనేటువంటి దీన్ని ఈవిడ చెప్తోంది. ఎలా చెప్తోందంటే, నీ పుణ్య తనువు వలన ఈ పుత్రకు వృద్ధవిల్లి ఎంతయోనప్పన్ దీపంబున ఇంకొక దీపము పుట్టించినట్లు తేజంబ సగున్ అని చెప్పేసని ఈ యొక్క పద్యాన్ని రాసినటువంటి వారు నన్నయాచార్యుల వారు రాయటం జరిగింది. ఇటువంటి మహాశక్తివంతమైనటువంటి విషయాలన్నింటినీ వదిలేసి ఒక ఇండక్షన్ అలా జరుగుతోంది. ఆ ఇండక్షన్లో మ్యూచువల్ ఇండక్షన్ అంటే ఏంటో తెలియలేనటువంటి మనం
మహిమలు మహాత్యాలు అని చెప్పేసి వీటి వెంట వెంపర్లాడుకుంటూ వెళ్తున్నామంటే మన తాలూకు విషయం ఎంత అజ్ఞానాంధకారంలో ఉన్నాము, ఎంత అవిద్యలో ఉన్నాము అనేటువంటి విషయాన్ని మనకి దృఢంగా మనకి మనమే నిరూపించుకున్నటువంటి విషయం కనుక ఇటువంటి విషయాలన్నింటినీ కూడా మనం కూలంకషంగా గుర్తుపెట్టుకుని బ్రహ్మ విద్యా సాంప్రదాయానికి సంబంధించినటువంటి గురువును ఆశ్రయించినప్పుడు మాత్రమే మనకి సరైన విద్య దొరుకుతుంది. కానీ ఇలా నేను చెప్తున్నానని అన్యదా భావించకండి. వేరే ఒక మత గ్రంథాల్లో కూడా ఒక చక్కని పదం ఉందన్నమాట. పరిసయ్యులైన వారలారా అని చెప్పేసని వీపూజలు పెండికట్లు పెట్టుకుని పెద్ద ఆచారులాగా దృఢంగా శరీరాలని పెంచేసుకుని వాళ్ళేదో మహాత్ములని చెప్పేసరి వాళ్ళ కాళ్ళ మీద పడిపోయినంత మాత్రం చేత మనకి ఏ విధమైనటువంటి మ్యూచువల్ ఇండక్షన్ అనేటువంటి శక్తి రాదు అనేటువంటి విషయాన్ని గ్రహించవలసినటువంటి విషయము. ఈ విషయాన్ని తీసుకుని మాట్లాడుతూ చాలామంది ఏమంటున్నారంటే అసలు అంటే ఈ యొక్క భాగవతాన్ని చూసినటువంటి వాళ్ళు, చదివినటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారో లేరో కూడా అర్థం కాని పరిస్థితి ఏర్పడుతోంది. ఇక్కడ పోతనామాత్యుల వారు రాసేటువంటి మూల గ్రంథాన్ని తీసుకునే రాయటం జరిగింది. వ్యాస భగవానుడు శ్రీకృష్ణ పరమాత్మ నిర్యాణాన్ని గురించి వర్ణిస్తూ ఆ నిర్యాణం ఎలా జరిగింది అనేటువంటి విషయాన్ని చెప్పటం జరిగింది. అదే విషయాన్ని తీసుకుని ఈ యొక్క పోతరామాచుల వారు కూడా ఈ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ తాలూకు నిర్యాణాన్ని చేయటం జరిగింది. ఈ నిర్యాణం అనేటువంటి దాన్ని ఈయన ఇందులో తెలుగులో రాయటం జరిగింది. ఖేదమున ఇంద్రావానుడు యాదవపురు నుండి వచ్చి అగ్రజుగని తత్పాదముల నయన నలిలోత్పాదకుడై పడియే జీనును భంగి నరేంద్ర అని చెప్పేసని ఈ యొక్క భాగవతంలో పోతరామాచ్యుల వారు రాసినటువంటి ఒక కంద పద్యంలో ఈ యొక్క విషయాన్ని చెప్పడం జరుగుతుంది. ఇతను ఆ యాదవపూర్ నుంచి వచ్చి ఆ ఒక కృష్ణ పరమాత్మ ఉన్నటువంటి ప్రదేశం నుంచి వచ్చి ఈ యొక్క ధర్మరాజు దగ్గర కాళ్ళ మీద పడి కళ్ళ వెంట నీళ్లు కార్చుకుంటూ ఈ యొక్క విషయాన్ని చెప్పటం జరిగింది. కృష్ణ పరమాత్మ ఎలా నిర్యాణం చెందాడు, ఆ నిర్యాణం చెందిన తర్వాత ఆ నిర్యాణం తదుపరి ఆ దేహానికి అంత్యక్రియలు తను ఎలా చేశాడు అనేటువంటి విషయాన్ని ఈ అర్జునుడి ద్వారక నుండి వచ్చి శ్రీకృష్ణ నిర్యాణమును తెలుపుట అనేటువంటి స్కంధంలో అనేటువంటి దాన్ని ఇది రాయటం జరిగింది. ఇది ప్రథమ స్కంధంలోనే ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం గ్రహించవలసిన విషయం. మహాత్యాలు మహిమలు అని చెప్పేసరి కాళ్ళ వేళ్ళ పడిపోయి మన పెద్దవాళ్ళు ఒక సామెత చెప్తారన్నమాట. జోగి జోగి రాసుకుంటే బూడిద రాలింది అని చెప్పేసి చెప్తారు. వీడి ఒంటికి విభూది రాసుకుంటాడు, అవతల వాడి ఒంటికి విభూది రాసుకుంటాడు. వీళ్ళిద్దరూ రాసుకుంటే వచ్చేటువంటిది ఏంటంటే బూడిద అనేటువంటిది ఆ ఒక విభూది రాలుతుంది తప్పితే ఇంకొచ్చేటువంటి మహత్యము మహిమ అనేటువంటిది ఏమీ ఉండదు. ఏమున్నా కూడా మహిమలు మహాత్యాలు అనేటువంటివన్నీ కూడా ప్రకృతికి సంబంధించినటువంటి విషయాలే తప్పితే ప్రకృతిని దాటి ఏ ఒక్క విషయము కూడా మహిమాన్వితముగా ఉండదు అనేటువంటి సత్యాన్ని మనం ఏ రోజైతే గ్రహించగలుగుతామో ఆ రోజు మనకి జ్ఞానము అనేటువంటిది ఉద్భవిస్తుంది. అప్పుడు నిత్యానిత్య వివేకము తెలుపును నిత్య సాధనం గురుచరణం అని చెప్పేసని అప్పుడు గురువు ఆ ఒక్క నిత్యానిత్య వివేకానికి సంబంధించినటువంటి వస్తు పరిజ్ఞానాన్ని చెప్పడం అవుతుంది తప్పితే అంతవరకు ఏమవుతుందంటే అవిద్యలో. అందుకే ఇందాక నేను చెప్పినట్టుగానే ఒక దీపాన్ని వెలిగించి ఒక చాటుగా ఒక దాని మీదన ఒక పాత్ర పెడితే ఆ దీపం వెలగదు, ఆ దీపపు కాంతి రాదు. అట్లాగే జ్ఞానాన్ని సంపాదించుకున్నటువంటి వాడు గురువు దగ్గరికి వెళ్ళిన తర్వాత నిత్యానిత్యమైనటువంటి వస్తువు ఏమిటి, ఏది నిత్యంగా ఉంది, ఏది నిత్యం కాదు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవటానికే
ఈ ఒక్క విషయాలన్నింటినీ కూడా ఇక్కడ చెప్పడం క్రోడీకరించడం జరుగుతోంది. దీంతోనే ఈ యొక్క కృష్ణ శతక కర్త ఏం చెప్తున్నాడంటే, అనఘులగు దేనుక ముష్టిక జనుజుల జెండాడి తౌర తగు భుజభక్తి అనఘాత్మ రేవతీపతి వనగా బలరామమూర్తి నౌగద కృష్ణ అని చెప్పేసరి ఇంత దేనుక ముష్టికాసూరులందరినీ కూడా తన తాలూకు భుజశక్తితో సంహరించినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ తన తాలూకు నిర్యాణాన్ని ఒక బోయవాడి చేతిలో అన్నట్టుగా ఒక బాణానికి తన ప్రాణాలను వదిలేసేటువంటి పరిస్థితిని తెచ్చుకున్నాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా దేహాలు, ఈ ఉపాధులన్నీ కూడా వస్తూ ఉంటాయి, ఉపాధులన్నీ కూడా వెళ్ళిపోతూ ఉంటాయి. ఏనాడు ఎవరి దేహము కూడా శాశ్వతంగా ఉండదు. వీళ్ళు మహిమలు చేశారు, వాళ్ళకి మహత్యాలు ఉన్నాయంటే ఆ మహత్యాలు మహిమలు ఆ దేహం ఉన్నంత వరకే. ఆ దేహం వెళ్ళిపోయిన తర్వాత ఆ మహిమ ఉండదు, ఆ మహత్యము ఉండదు. చెట్టు పేరు చెప్పుకుని కాయలమ్ముకున్నాము అనేటువంటి పరిస్థితిలాగా ఎప్పుడో జరిగిపోయినటువంటి విషయాల్ని ఇప్పుడు మహిమలు మహత్యాలు అని చెప్పేసరి మనం వాటికి ఒక బిరుదాంకితాలను చేసుకుని వాటిని చెప్పుకోవటం మూలంగా మా తాతలు నేతులు తాగారు, మా మూతులు వాసన చూడండి అన్నట్టుగాను దీని మూలంగా మనకి కలిసి వచ్చేటువంటిది ఏంటి? మనం చేసేటువంటి సాధన ఏమిటి? మన సాధనలో మనం ఎంతవరకు ముందుకెళ్ళగలిగాము? ఈ సాధనకు ఉన్నటువంటి కొలబద్ద ఏమిటి? ఇటువంటి విషయాలు ఏవీ లేకుండా జాండ్రే సభా మధ్య సాతాని పండితోత్తమ అని చెప్పేసరి నాకు నేను భుజాలు ఎగరేసుకుంటూ నేను చాలా జ్ఞానిని అనుకోవటంలో ఉన్నటువంటి అజ్ఞానం ఇంకొకటి లేదు అనేటువంటి విషయం తేటతెల్లంగా తెలిసేటువంటి విషయం. ఇటువంటి విషయాలన్నింటినీ గుర్తుపెట్టుకుని ఆ వెంకటేశ్వరుడి తాలూకు దయతో మనకి చక్కని జ్ఞానం కలిగి మనం సరైన మార్గంలో మార్గబంధువే శరణమయ్యప్ప, మమ గురు దేవనే శరణమయ్యప్ప అని ఆ అయ్యప్ప కృపా కటాక్షంతో ఆ జ్ఞానజ్యోతి అయినటువంటి అయ్యప్ప మనకి దారి చూపిస్తాడు అనుకుంటూ స్వామి శరణం, స్వామి శరణం, స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప.